దాదాపు 30 చదరపు అడుగుల మేర ఏర్పడినటువంటి ఆ గుంత దగ్గర ప్రస్తుతం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడదాం. ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎందుకు ఇంత భారీ స్థాయిలో రోడ్డు కుంగిపోయింది? ఈశ్వర్, మొత్తం మీద ఇక్కడ నారాయణగూడలోని ఈ బ్రిడ్జి మొత్తం కుంగిపోవడం పట్ల ప్రజల మధ్యలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కనుక అర్ధరాత్రి పూట కనుక పబ్లిక్ భారీగా తిరిగే సమయం జరిగితే మాత్రం భారీ ఎత్తున ప్రాణ ప్రమాదం జరిగి ఉండేది. అయితే దీని పట్ల అంటే ఇంత నిర్లక్ష్యంగా నడి రోడ్డు మీద ఈ రకంగా కుంగిపోవడం పట్ల మాత్రం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ జిహెచ్ఎం కమిషనర్ కృష్ణాగౌడ్ గారు వచ్చి మొత్తం సమీక్ష పరిశీలిస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఇక్కడ విషయాలు మనం పరిశీలిస్తే ఇక్కడ గతంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా కనిపిస్తా ఉన్న తర్వాత ఎందుకు ఈ రకంగా ఇంత దారుణంగా ఒక నడి రోడ్డు మీద గుంత కుంగిపోయేంత దారుణమైన పరిస్థితి విషయం మీద మనం కృష్ణ గారిని తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, అంటే ఎందుకు ఈ సంఘటన జరిగింది? అంటే ఇంత నిర్లక్ష్యం అనేది ఏమైనా కాంట్రాక్ట్ నిర్లక్ష్యమా లేదా మున్సిపాలిటీ నిర్లక్ష్యమా? అంటే ఇది ఇలా జరుగుతుందని ముందుగా మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు? ఇది చాలా ఓల్డ్ ఆర్ఆర్ మ్యాసనరీ మీద పెట్టిన డ్రైన్. సో ఈ డ్రైన్ మీద ఇంతకు ముందే మనకి ఈ డ్రైన్ ని ఆల్మోస్ట్ మనకి చాలా హెవీ ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి మనం 3 డ్రైన్స్ గా డివైడ్ చేసి టోటల్ రీమోడర్నైజేషన్ కి సుమారు 12 కోట్ల రూపాయలతో వర్క్ శాంక్షన్ అయింది. టెండర్స్ కూడా ఫైనలైజ్ అయినాయి. ఆ టైంలో ఒక స్ట్రీట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం వలన ఈ వర్క్ ఆగిపోయింది. సో ఆ హైకోర్టు ఆల్మోస్ట్ ఒక 8 months తర్వాత మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంట్రాక్టర్ ముందుకు రాకపోతే మనం క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ పిలిచాం. సో ఇప్పుడు ఎంటైర్ ఈ డ్రైన్ ప్లస్ ఇంకొక 2 స్ట్రీట్స్ లో ఉన్న డ్రైన్స్ కూడా టోటల్ రీమోడలింగ్ చేసి ఆర్సీసీ స్ట్రక్చర్ తో ఎంటైర్ స్లాబ్ వేస్ట్ చేయడానికి మనం ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాం. బట్ ఓన్లీ కోర్టు కేసు వలన డిలే అవడం వలన కాంట్రాక్టరు మళ్ళీ అతను ముందుకు రాకపోవడం వలన ఇది డిలే అయింది. సో న్యాచురల్ గా ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి ఇప్పుడు మనం వర్క్ ఇలాంటి టేకప్ చేయడం కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఒకసారి నక్లెస్ రోడ్డు కూడా సేమ్ ఇదే విధంగా జరిగిన నేపథ్యం తర్వాత ఇలాంటి కొన్ని పాయింట్లు మీరు గతంలోనే మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇలాంటి పాయింట్లు అంటే ఈ ప్రమాదం జరిగే వరకు కాకుండా జరగకముందే జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇలాంటి పాయింట్ మీరు ఎన్ని గుర్తించారు సిటీలో? దేర్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు అక్కడ నక్లెస్ రోడ్ లో జరిగింది మనకి సోవరేజ్ డ్రైన్, సోవరేజ్ మెయిన్ ట్రంక్ మెయిన్ మ్యాన్ హోల్ కొలాప్స్ అయింది. సో దేనికైనా మనం ఒక డిసిప్లిన్ అంటూ ఉండాలి. మనం చాలా క్లియర్ గా ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి దీని మీద హెవీ వెహికల్స్ రాకూడదు అనేది చాలా స్పష్టంగా మనం అనౌన్స్ చేయడం జరిగింది. గడ్డర్స్ కూడా పెట్టడం జరిగింది. బట్ లోకల్ గా పీపుల్ ఏంటంటే వాళ్ళ అవసరాలకి అనుగుణంగా అది ఎప్పటికప్పుడు కట్ చేసేసి తీసేయడం, ఇలాంటి చర్యల వలన మనకి ఇవన్నీ కాంప్లికేట్ అవుతాయి. ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయని చెప్పేసి నాలుగు కొన్ని గుర్తించారు. ఇట్లాంటి సిటీలో ఎన్ని వరకు ఉన్నాయి సార్? అంటే ఇట్లాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఈ రోడ్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గుర్తించిన ప్రమాదాలు ఏమైనా ఉన్నాయి సార్? ఇంకా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా యాజ్ ఆఫ్ నౌ మనకేదో మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదు. ఇలాంటి ఎప్పుడైతే ఆర్సీసీ మెయిన్ వీటి మీద కట్టిన డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అది ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తూ ఉన్నాము. ఇవి కూడా ఇప్పుడు బ్యాలెన్స్ స్ట్రెచెస్ కూడా మనం మళ్ళీ ఫర్దర్ గా చెక్ చేస్తున్నాము. దాని మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ పర్టికులర్ ఏరియా ట్రాఫిక్ బ్లాక్ చేసి రీకన్స్ట్రక్షన్ టేకప్ చేయాలి. సో దీని విషయం మీద ఎవరు నిర్లక్ష్యమే లేదంటారా? తర్వాత దీనికి ప్రాథమికంగా అంటే ఒక్కసారిగా దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రజెంట్? అంటే దీని మీద వర్కౌట్ ఫస్ట్ మా ప్రయారిటీ దీన్ని రీస్టోర్ చేయడం మా ప్రయారిటీ. ఇప్పుడు 80 సంవత్సరాల క్రితం కట్టిన వాల్ మీద ఇప్పుడు ప్రజెంట్ ఎవరి మీద చర్యలు తీసుకోవడం అనేది అది ఇప్పుడు ప్రయారిటీ కాదు. ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. మనం దీని మీద హెవీ వెహికల్స్ వెళ్ళకూడదని చాలా స్పష్టంగా నిషేధించడం జరిగింది. అయినా కానీ తీసుకువెళ్ళిపోతుంటే అందరిలో డిసిప్లిన్ ఉండాలి. ఒక్క జిహెచ్ఎంసీనే రోజు వాచ్మెన్ డ్యూటీ లాగా జిహెచ్ఎంసీ బాధ్యత ఒక్కటే కాదు, ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి. ఇది మనకి లోడ్ బేరింగ్ కెపాసిటీ లేదు అని డిక్లేర్ చేసిన తర్వాత మనకు కూడా డిసిప్లిన్ ఉంటేనే మనం ఏదైనా మేనేజ్ చేయగలం. ఇది ఆల్రెడీ 1 year బ్యాకే మనం రీమోడలింగ్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ హైకోర్టు స్టే వలన మనం టేకప్ చేయలేకపోయాము. సో అది క్లియర్ చేసి కోర్టు కూడా మన జిహెచ్ఎంసీకి పవర్ ఉంది, ఎక్కడైనా డ్రైన్స్ ప్రజల అవసరార్థం కట్టొచ్చు అని ఇచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ అప్పుడు దాకా కాంట్రాక్టర్ చేస్తాడు అనుకున్నది లేట్ అవడం వల్ల కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోవడం జరిగింది.
సో ఈశ్వర్ మొత్తం మీద కమిషనర్ గారు చెప్తున్నారు బట్టి చూస్తుంటే అంటే దీంట్లో ఎవరి నిర్లక్ష్యం లేదు. కాకపోతే ఇది సంవత్సరం క్రితం జరగాల్సిన వర్క్ కాబట్టి తర్వాత కోర్టు విషయం తర్వాత ప్రజలు కూడా ఇట్లాంటి విషయాల్లో కొన్నిసార్లు అప్రమత్తం చేస్తాం. ఇలాంటి రోడ్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, హెవీ వెహికల్స్ వెళ్లే విషయంలో కూడా ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పినప్పుడు కూడా వాళ్ళ సొంత అవసరాలకు హెవీ వెహికల్స్ అన్ని వెళ్లడం తోటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి చాలా పాతది, ఈ డ్రైన్ చాలా పాతది, దీనిపైన హెవీ వెహికల్స్ వెళ్లడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు చెబుతున్నారు. అయితే ఇలాంటి వాటిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దీనిపైన ఆయన సమాధానం ఏ రకంగా కనిపిస్తోంది? ఒకవేళ పెద్ద ప్రమాదం ఏమైనా జరిగి ప్రాణ నష్టం జరుగుంటే అప్పుడు ఎలాంటి సమాధానం చెప్పేవాళ్ళు? దీనికి సంబంధించి కృష్ణబాబు ఏం చెప్తారు ఒకసారి అడిగి చూడండి. అయితే మనం ప్రాథమికంగా అసలు ఎందుకు ఇంత ప్రమాదం జరిగే వరకు వెయిట్ చేశారని చెప్పేసి అంటే కోర్టు కూడా దీని మీద మేము అడిగాము. కోర్టు దానికి సంబంధించి మేము కోర్టు నుంచి మాకు రావాల్సిన అనుమతులు రాలేకపోవడం మేము చేయలేకపోయాము. అప్పటికి మేము ప్రజలకి అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తూనే ఉన్నప్పుడు కూడా ఇక్కడ హెవీ వెహికల్స్ అనేవి వెళ్లడం మూలంగా జరుగుతూ ఉంది. కాకపోతే ఇలాంటి విషయాల్లో జిహెచ్ఎంసీ అధికారులు ఎవరినైనా హెచ్చరికలు జారీ చేసినప్పుడు కానీ రోడ్డు విషయంలో కొన్ని ఆంక్షలు విధించినప్పుడు కానీ ఖచ్చితంగా ప్రజల నుంచి సహకారం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడగలము. అంటే ఇంత పెద్ద ఘటన చూసిన తర్వాత కూడా దీనికి తమకు సంబంధం లేదన్న రీతిలో జిహెచ్ఎంసీ అధికారులు మాట్లాడడం ఏ రకంగా కనిపిస్తోంది? ప్రజలు ఏ రకంగా దీనిపై రియాక్ట్ అవుతున్నారు? అయితే దీని మీద మాత్రం ప్రజలు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అంటే ఇది గనక ఇప్పుడు ఎవరు జనసమూహం లేకపోవడం, తర్వాత జనసమూహం లేకుండా పోయిన నేపథ్యంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడం జరిగింది కాబట్టి ప్రస్తుతం అందరూ సేఫ్ సైడ్. అదే కనుక భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ వెళ్తున్నప్పుడు కానీ తర్వాత ఎవరైనా ప్రజలు దీంట్లో పడి చనిపోయి లేకపోతే ప్రాణ ప్రమాదం జరిగినప్పుడు కానీ అప్పుడు మూల్యం చెల్లించాల్సిన ప్రజలే కాబట్టి దీనికి సంబంధించి మీరు అంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్త సరిగా కనీసం రోడ్డుని బ్లాక్ చేయడం కానీ ఇలాంటి ప్రమాదం ఉందని చెప్పేసి అన్నట్టు అక్కడ బోర్డులు పెట్టాలంటే విషయాలు కానీ చెప్పుంటే ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండేవాళ్ళు. అలాంటివి ఏం చేయకుండా ఈ రోజు కమిషనర్ ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి ఇక్కడ ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము గతంలో హెచ్చరికలు చేశాము. తర్వాత కోర్టు అనుమతులు లేట్ అయిన తర్వాత ఇక్కడ కూడా హెవీ వెహికల్స్ వెళ్ళొద్దన్నప్పటికీ హెవీ వెహికల్స్ పోవడం బట్టే ఇలా ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పుకోవడం పట్ల కూడా ప్రజలు ఆగ్రహం చేశారు. మొత్తం మీద ఇలాంటి స్పాట్లు గుర్తించినప్పుడు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్తలుగా బోర్డులు పెట్టడం కానీ తర్వాత ఆ రోడ్డు ఏరియాలో ఆంక్షలు అంటే వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ప్రమాదం జరుగుతుంది, చాలా వీక్ గా ఉంది బ్రిడ్జ్ అని. అంటే ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాము ఇక్కడ బ్రిడ్జ్ చాలా వీక్ గా ఉందని. అంటే బ్రిడ్జ్ వీక్ గా స్థానికులు గతంలోనే దీన్ని గుర్తించారా? చాలా వీక్ గా ఉందన్న పరిస్థితిని, డ్రైన్ చాలా వీక్ అన్న పరిస్థితిని ముందుగానే గుర్తించారా? స్థానికులు ఏం మాట్లాడుతున్నారు? వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈశ్వర్ అంటే మొత్తం మీద ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం ఎవరికి కూడా ఇంత బ్రిడ్జి చాలా ఇంత వీక్ గా ఉందన్న విషయం మాత్రం ఎవరు గుర్తించలేరు. అంటే అది అనుభవం ఉన్న టెక్నికల్ అనుభవం ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు మాత్రమే తెలుస్తూ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎలాంటి విషయం తెలియదు. సో మొత్తం మీద ఇలాంటి విషయాలు జరిగినప్పుడు తర్వాత చూసినప్పుడు మాత్రమే చెప్పగలం కానీ ప్రజలు ప్రాథమికంగా మాత్రం గుర్తించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి జిహెచ్ఎంసీ కాదు గుర్తించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు అని చెప్పడానికి మాత్రం 100% మనం చెప్పొచ్చు. ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఎలాంటి పరిస్థితులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టే పరిస్థితులు ఇక్కడ కనిపించదు. జిహెచ్ఎంసీ అధికారులు మ్యాన్ హోల్స్ లో పడి ప్రాణాలు కోల్పోతున్నా కనిపించదు, లేకపోతే డ్రైనేజీలు పొంగి పొర్లి రోడ్లు డ్రైనేజీలు ఒకటిగా కలిసిపోతున్నా వారిలో స్పందన కనిపించదు. ఇప్పుడు ఈ రకంగా డ్రైన్లు కూలిపోయి ప్రాణాపాయ స్థితి ఏర్పడినా ఏ రకంగానూ వాళ్ళు ఈ బాధ్యతలను తమకు తీసుకోవటం లేదు, కేవలం ఇది తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానికులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళ స్పందన ఏ రకంగా కనిపిస్తోంది? అధికారులు చేస్తున్న పనులపైన, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన. సో ఈశ్వర్ మొత్తం మీద ఇక్కడ కనుక పరిస్థితి చూస్తే మాత్రం చాలా భారీ ఎత్తున ప్రాణ ప్రమాదం అంటే తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు కమిషనర్ గారు మనకి ప్రత్యక్షంగా చెప్పిన విషయాన్ని బట్టి చూసినప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదం జరుగుతుందని గుర్తించినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. ప్రజలకి ఇలాంటి వెహికల్స్ వెళ్ళకూడదని ఆంక్షలు మాత్రం చెప్పగలిగారు తప్పించిన తర్వాత అక్కడ రోడ్డు డివైడర్ పెట్టగలిగారు కానీ ఇక్కడ ఇంత ప్రమాదం పొంచి ఉందన్న విషయం మీద మాత్రం వాళ్ళు ఎలాంటి ఈ విషయం చెప్పలేకపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం అడిగితే సార్ చెప్పండి, అంటే మీ గతంలో ఇక్కడ ఏమైనా గుర్తించి జరిగిందంటే ఇంత ప్రమాదానికి కారణం ఎవరనుకుంటున్నారు? ఇప్పటిదాకా గుండి ఏం రాలేదు సార్. ఇది మేము పుట్టం కాలనాడు ఎప్పుడు కట్టిందో కానీ వీళ్ళు అంటున్నారు మేము ప్రజలను అప్రమత్తం చేసినప్పటికీ వీళ్ళు హెవీ వెహికల్స్ పోవడం వల్ల ఇలా జరిగిందని వాళ్ళు చెప్తారు. అట్లానే ఏం లేదు, కట్టి చాలా రోజులు అయిపోయింది. ఇది తెలియదు కాబట్టి గోడ ఊడిపోవడం వల్ల ఇది పడిపోయింది. అంటే మీకు కానీ ఎప్పుడైనా కమిషన్ కానీ లేకపోతే ప్రభుత్వం ఉన్నదా కానీ ఇక్కడ రోడ్డు ప్రమాదం ఉందని చెప్పారు ఎప్పుడన్నా? ఇప్పటివరకు ఏం చెప్పలేదు సార్. అలాంటి కమిషనర్ చెప్తున్నారు మేము ఆల్రెడీ ప్రజలకు మేము అప్రమత్తం చేశాము అంటే ఇక్కడ హెవీ వెహికల్స్ పోకూడదని చెప్పి అన్నారు కదా. ఎవరు చెప్పలేదు సార్ మాకు. సో దీన్ని బట్టి మీరు నిర్లక్ష్యం ఎవరిది అనుకుంటున్నారు? నిర్లక్ష్యం ఎవరిది అన్నే కదా, నిర్లక్ష్యం ఎవరిది కాదు సార్. ఇది కొన్ని ఏళ్ళు అయింది కట్టేది, ఎవరిది కాదు.
చాలా ఏళ్ళు అయింది, దాని సర్వీస్ అయిపోయింది. అదే ఇప్పుడు వదిలేసి వెళ్తాం మేము పనికి. ఆ చిన్న పిల్లలు వదిలేసిపోతే స్కూల్ వదిలేయడం 10 నిమిషాలు ఉంది. అసలు పిల్లలంతా అందరూ పోయేవాళ్ళగా దానికి ఎవరు భయత ఉంటుండే. 10 నిమిషాలు అయితే పిల్లలు వదిలేస్తారు, మేము వదిలిపెట్టి వెళ్ళిపోతాం. స్కూల్ ఇక్కడే ఉంది. ఇట్లా జరిగిపోయిందంటే పిల్లలకి ఏమైతే దానికి ఎవరు పట్టించుకోరు. అది ఇప్పటిది కాదండి, ఇది పురాణ. అంటే వాళ్ళు చెప్పడమేనంటే మేము ఆల్రెడీ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పినప్పుడు కూడా హెవీ వెహికల్స్ పోతారని చెప్పి అంటున్నారు. అంటే ఇది వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళు తప్పు కప్పించుకుంటున్నారా? అసలు ఏంటి ప్రమాదం? ఇక్కడ ఒకటి ఇది తీసేశారండి, ఇది ఇక్కడ తీసేశారు. ఇక్కడ ఏదైతే ఫెన్సింగ్ వేసారో అది తీసేశారు. లారీలు గిరీలు పోతుండే, అయితే ఈ 4-5 మంత్స్ నుంచి పోతున్నాయి ఇవి. అయితే ఇది ఏంటంటే పాత కట్టకడం ఇది. అయితే దీనికి రోడ్లు వేసి ఇంత దొడ్డుగా చేసేసారు, చాలా దొడ్డుగా చేసేసారు. అయితే దానికి వెయిట్ ఆపుకోలేక ఇది పలిపోయింది. అది చూస్తున్నారు కదండి అక్కడ. అవినీతే ఒకటి ఇది కారణం అండి. అవినీతి లేకుంటే ఇట్లా జరగదు. అందుకోసం అన్న హజారే ఇక్కడ ఢిల్లీలో కూర్చొని ఏమి ఉద్యమం చేస్తుండు, ఆయన గురించి ఇవన్నీ అయిందండి. అంటే అవినీతి ఆల్రెడీ చెప్పారండి కదా, ప్రజల్ని మేము అప్రమత్తం చేసాము, రోడ్డు చాలా వీక్ గా ఉందని చెప్పారండి కదా. ఆయన ప్రజలే చేసుకున్నాం, కానీ ఏ గవర్నమెంట్ వాళ్ళు రాలే, మున్సిపల్ రాలే. పొద్దుగోలు ఏమైందంటే చిన్న ఒక గోవ పడ్డది, ఆడ ఎయిర్కుల్లో డబ్బు ఉంచు, డబ్బా పెట్టాము. ఆడ రైలింగ్ ఉంటే రైలింగ్ రోడ్ వేసి రోడ్ బ్లాక్ చేసి పెట్టుకున్నాం. ప్రజలే చేసుకున్నారు. కానీ దీని మీద అంటే రోడ్ హాలిడే ఉన్నాయి, అది ప్లస్ పాయింట్. అది గాడ్ గిఫ్ట్. అది స్కూల్స్ హాలిడే ఉండబట్టి గాడ్ గిఫ్ట్. లేకుంటే స్కూల్ టైమింగ్స్ సార్ ఇవి, స్కూల్ టైమింగ్స్. మా పిల్లలందరూ చనిపోయేవాళ్ళు, దానికి ఎవరు బాధ్యతలు ఉంటుండే. స్కూల్ టైమింగ్స్. అయితే ఇక్కడ లోకటాన్ని ఆర్యభట్ట జరిగింది పెద్ద ప్రమాదమే. కానీ ఏంటంటే ఈ రోజు ప్రాణ నష్టం జరగలేదు. ఇది ఊహించింది కాదు, యాక్చువల్ సడన్ జరిగింది. మార్నింగ్ మా కొంతమంది ఆడ చిన్న హోల్ పడ్డది, ఆడ మేము డబ్బా పెట్టినాము. డబ్బా పెట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. అయినా ఇది 40 years కంటే క్రితంది. మీకు చూస్తేనే కన్స్ట్రక్షన్ ఇది ఎవరు ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నది. గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు కదా మీకు రోడ్లు హెవీ వెహికల్స్ పోకూడదని. చేశారు, కానీ అవి తీసేసిరు. అక్కడ హెవీ వెహికల్స్ ఒకటి తీసేసిరు. దాంతో నిన్న మళ్ళీ లారీలు అవి పోయి కొంచెం వీక్ అయింది. ఏమైనా కానీ ఈ రోజు ప్రాణ నష్టం జరగలేదు. చాలా అదృష్టవంతులం. నిర్లక్ష్యం అనేది జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం మీరు అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఆల్రెడీ అధికారులకు విన్నవించిరండి. ఈ దత్తాత్రేయ గారు అప్పటి నుంచి కూడా దీన్ని విన్నవిస్తూనే ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా చాలా మంది అధికారులకు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు చిన్న డ్రైనేజ్ నింతనే వచ్చి తీయరు, కింద ఇష్యూస్ చెప్తే వాళ్ళు మంచిగానే ఉంది కదా మాకెందుకు అన్నట్టున్నారు. ప్రతి విషయం వాళ్ళ దృష్టిలోకి తెస్తూనే ఉన్నారు కిషన్ రెడ్డి గారు. అయినా ఇది వీక్ ఉన్నదని అక్షయ్ నగర్ నుంచి వస్తుంది, ఇది ఇక్కడ నుంచి వీక్ ఉందని చెప్తా ఉంటే వాళ్ళు వినట్లేదు అధికారులు. ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చారు, ఇప్పటికైనా దీని గురించి చర్యలు తీసుకొని చేయాలి. అంటే మీరు కమిషనర్ గారిని ఏమని డిమాండ్ చేస్తున్నారు? కమిషనర్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే మేము అప్రమత్తం చేశాము, కోర్టు గొడవలు ఉండాలి, మేము చేయలేకపోయాము, అప్పటికీ ప్రజలు చెప్తూనే ఉన్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడే కాదండి, అధికారులకు చెప్పడము ఎన్నోసార్లు చెప్తానే ఉన్నాం, వాళ్ళు వినరు. ఏంటంటే ఇక జరిగిందాక ఇటువంటి ఇంతకుముందు ఈ అంబర్పేటలో కూడా వైరు. అయినా అధికారులు ఇంత నిర్లక్ష్యం. ఇప్పటికీ అట్లనే కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళు స్పందించారు. వాళ్ళు అంతే చిన్న నీటి గుంత అదైందంటేనే పట్టించుకోరు. ఇంత ఇట్లా మంచిగానే ఉన్నది కదా, మంచిగానే ఉన్నగా లేనిది ఇప్పుడు ప్రభుత్వం తన బడ్జెట్ ఎక్కడిది, దీన్ని వేయాలి, ఎందుకు ఖర్చు అవుతుంది అన్నట్టు వాళ్ళు కాలం గడిపేసుకుంటూ పోతున్నారు. ఇంతకు ముందు చౌరస్తాలో కూడా ఒకటి జరిగింది సార్, ఇక్కడ అప్పుడు కూడా ఇదే మాదిరిగా జరిగిపోయింది. ఇప్పటికైనా అండి అధికారులు చర్యలు తీసుకొని మొత్తం మీద ప్రజల మధ్య చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ప్రమాదం జరిగిన తర్వాత వచ్చిన వీళ్ళు ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. కాకపోతే ఇంత పెద్ద ప్రమాదం ఉందన్న విషయాన్ని మాకు ముందుగా హెచ్చరికడం, ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్ అయిన విషయం మీద మాత్రం ప్రజలు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఈ రోజు అంటే స్కూల్ సెలవు ఉండబట్టి చాలా ప్రమాదం తగ్గిపోయింది. అది కనుక స్కూల్ జరుగుతా ఉండి స్కూల్ పిల్లలు కనుక ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి జిహెచ్ఎంసీ అధికారులు ఈ రోజు సమాధానం చెప్తున్నారు. గత కొద్ది కాలంగా కనిపిస్తున్న అధికారులు ఇప్పటిదాకా ఏమైపోయారు, ఈ రోజు ప్రమాదం జరిగినప్పుడు వస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వర్, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి. ఇది చాలా పాత ట్రైన్ కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడిందని జిహెచ్ఎంసీ అధికారులు చేతులు దులిపేసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పాయింట్ను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ రోజు జరిగిన ఘటన గుర్తు చేస్తోంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుంటాను. సై అంటే సై అంటున్న రాధిక, సావిత్రి, గంగా వేణు మధ్య చిచ్చు పెట్టిందెవరు? కరుణను చంపేస్తానంటున్న జ్వాల. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటింటి రామాయణం. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు వకాయా ట్యూబులర్, జీవితం డబుల్, సమస్య అన్నదే లేదు, మరియు మైక్రోటెక్ ఇన్వర్టర్. కొంచెం మురిపెం, కొంచెం
కొంచెం చిలిపిదనం, 2 క్షణాల తాజాతనంలో చిన్న మందహాసం. ఇప్పుడు లిమ్కాతో మీరు గంటకి గెలుచుకోవచ్చు ఒక శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్. లిమ్కా క్రౌన్ క్రింద లేదా లేబుల్ వెనక ఉండే కోడ్ ని 07738383838 కి SMS చేయండి లేదా కాల్ చేయండి. లిమ్కా 2 క్షణాల తాజాదనం. యుద్ధ విద్యలకు అది ఆది గురువు, అన్ని స్టంట్స్ కు అదే ఇన్స్పిరేషన్. హాలీవుడ్ టు టాలీవుడ్ వరకు దాని హంటింగ్ స్టైలే. పంజా విసిరితే మట్టి కరవాల్సిందే. ఒక్కసారి కమిట్ అయితే రాత్రి 11 గంటలకు. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రాఫిన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. Microtech UPS, India's most preferred brand. కొత్త ఆల్ అవుట్ పవర్ స్లైడర్ తో PACL India Limited, జోఫిట్ పెయింట్ రిలీఫ్ ఆయిల్ మరియు విప్రో స్వీట్ అండ్ హెల్దీ తక్కువ క్యాలరీలు గల షుగర్ సబ్స్టిట్యూట్. బులెటిన్ లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జన్ లోక్పాల్ బిల్లు కోసం దీక్షకు దిగిన అన్నా హజారేకు తమిళ చిత్ర పరిశ్రమ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్న బ్రేకింగ్ న్యూస్ మన దగ్గర ఉంది. అన్నా హజారే 8 రోజులుగా పటిష్టమైన జన్ లోక్పాల్ బిల్లు కోసం దీక్ష చేస్తున్నారు. దీనికి మద్దతుగా తమిళ చిత్ర పరిశ్రమ నిలిచింది. తమిళ చిత్ర పరిశ్రమ చెన్నైలో ఒకరోజు తమిళ నటులందరూ కూడా ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. అన్నా మీ వెంటే మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. పటిష్టమైన జన్ లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టాల్సిందేనని ఆ తమిళ నటులంతా డిమాండ్ చేస్తున్నారు. సినిమాల ద్వారాను తాము అవినీతికి వ్యతిరేకంగా సందేశాలు ఇస్తామని తమిళ నటులు చెప్పారు. మన దగ్గర కూడా తెలుగు నటులందరూ కూడా ఇప్పటికే ఆ ర్యాలీలు కూడా తీశారు. జన్ లోక్పాల్ బిల్లు కోసం దీక్షకు దిగిన అన్నా హజారేకు సంబంధించి తమిళ చిత్ర పరిశ్రమ ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. చెన్నైలో తమిళ నటులు ఒక్కరోజు దీక్షను చేపట్టారు. అన్నా మీ వెంటే మేమున్నామని భరోసా ఇచ్చారు. పటిష్టమైన జన్ లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సినిమాల ద్వారాను తాము అవినీతికి వ్యతిరేకంగా సందేశాలు ఇస్తామని కూడా తమిళ నటులు తెలిపారు. And I pray it is sustainable and very sure, and it's very clear that we need a stronger bill, stronger law to curb corruption. In films, we don't have to take a blackboard and a chalk and teach people. We entertain people, but yeah, we can sensitize them. Thank you. And I pray it is sustainable and very sure, and it's very clear that we need a stronger bill, stronger law to curb corruption. In films, we don't have to take a blackboard and a chalk and teach people. We entertain people, but yeah, we can sensitize them. Thank you. జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇడుపులపై నుంచి రేణుగుంట చేరుకున్నారు. ఎమ్మెల్యే కమలమ్మను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు రేణిగుంట నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం రేణిగుంట విమానాశ్రయం వద్ద వారితో పాటు మా ప్రతినిధి మూర్తి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మూర్తితో మాట్లాడదాం. మూర్తి, ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఈశ్వర్, మొత్తం మీద అంటే నిన్న ఇరుపులపాయకి వెళ్లి వీరంతా కూడా ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించిన అనంతరం కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఎయిర్పోర్ట్ కి వచ్చి ఈ 21 ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ కి పయనమవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మా రాజీనామాలను కనుక ఆమోదించకపోతే మేము గవర్నర్ కూడా సంప్రదిస్తామంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తమ రాజీనామాలని అంగీకరించాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇదే ఫ్లైట్ కి హైదరాబాద్ నుంచి వచ్చిన కమలమ్మ, అదేవిధంగా కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, అదేవిధంగా రాష్ట్ర మంత్రి పీతాని సత్యనారాయణను వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దిగ్బంధం చేయడం జరిగింది. వీరందరూ కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ వీరందరూ కూడా వాళ్ళని దిగ్బంధం చేయడం జరిగింది. ఈశ్వర్, అంటే ఏ రకంగా కనిపించింది కాంగ్రెస్ నేతలు ఎవరైతే రేణిగుంట విమానాశ్రయంలో కనిపించారో కాంగ్రెస్ నేతలు, వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ కనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న డిమాండ్? ముఖ్యంగా వైఎస్ఆర్ వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము జగన్ కోసం కాదు, ఎవరైతే మా మహానేత ఎవరైతే ఉన్నారో ఆ మహానేత మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలకి
ప్రతిఫలంగానే మేము ఈ రాజీనామాలు చేస్తున్నాం, రాజీనామాలు చేయడం జరిగింది. మా రాజీనామాలు ఖచ్చితంగా తీరాల్సిందే. ఒకవేళ ఆమోదించకపోతే అవసరమైతే న్యాయపరంగా కూడా దీనిపై ముందుకు వెళ్తామంటున్నారు. అదేవిధంగా ఏదైతే తమ రాజీనామాలు చేశారో తమ నియోజకవర్గాలకు వెళ్ళి తమ ప్రాంత ప్రజలతోటి అదేవిధంగా కార్యకర్తలతో కూడా సమన్వయం వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోయేది చెప్తామని చెప్పి వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొండా సురేఖ మాట్లాడుతూ మాకు రాజ్యాంగపరమైన హక్కు ఇది, మేము రాజీనామా చేసే హక్కు మాకుంది. ఒకవేళ దీన్ని కనుక ఆమోదించకపోతే లీగల్ గా ఎటువంటి దీనికైనా కూడా మేము ప్రొసీడ్ అవుతామని కూడా కొండా సురేఖ చెప్పడం జరిగింది. ఏ రకంగా రాజీనామాలకు సంబంధించి ఏదైనా రియాక్షన్ కనిపించిందా? వీళ్ళు రాజీనామాలు అన్నది ఒక డ్రామా మాత్రమే అని కొద్దిసేపటి క్రితమే ఆనం వివేకానంద రెడ్డి దీన్ని కొట్టిపారేసిన నేపథ్యంలో వారి దగ్గర నుంచి రాజీనామాల విషయంలో ఎలాంటి స్టాండ్ కనిపిస్తోంది, ఎలాంటి రియాక్షన్ కనిపిస్తోంది? అంటే వీళ్ళు ఖచ్చితంగా మేము మాత్రం రాజీనామాలకి కట్టుబడి ఉన్నాం. రాజీనామాలు ఆల్రెడీ మేము ఇచ్చాము. ఒకవేళ ఆమోదించకపోయినా కూడా మేము గవర్నర్ కలుస్తామంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తమ మహానేత ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ఆర్ పైన ఎటువంటి వైఎస్ఆర్ని సిబిఐ దీంట్లో చేర్చడం ద్వారా మేమంతా కూడా బాధపడుతున్నాము. అందుకని ఖచ్చితంగా మేము ఆ మహానేత ద్వారానే మేమంతా కూడా ఎన్నికవడం జరిగింది. కాబట్టి ఆయనకి నివాళులు అర్పిస్తూ మేము ఈ రాజీనామాలు సమర్పించాం. ఖచ్చితంగా మా రాజీనామాలు ఆమోదించి తీరాల్సిందే. రాజీనామాలు ఆమోదించకపోతే ఎటువంటి అంటే గవర్నర్ కూడా కలుస్తాము, అవసరమైతే దీనిపైన న్యాయపరంగా కూడా వెళ్తామంటున్నారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలను కూడా ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామంటున్నారు. అయితే మొత్తం మీద తాము రాజీనామాలకు మాత్రం కట్టుబడి ఉంటున్నామంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తమ రాజీనామా విషయాల్లో వెనక్కి తగ్గే విషయం లేదని చెప్పి వీళ్ళందరూ ముక్తకంఠంతో చెప్పారు. ఈశ్వర్, థ్యాంక్ యూ మూర్తి. రాజీనామాలు సమర్పించిన తరువాత ఇడుపులపైకి చేరుకున్న జగన్ వర్గం నేతలు కొద్దిసేపటి క్రితమే రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కొద్దిసేపటి క్రితమే మా ప్రతినిధి మూర్తి మనకు అందించారు. అయితే అక్కడ రేణిగుంట విమానాశ్రయంలో ఎదురైన కాంగ్రెస్ నేతలు కమలమ్మ అలాగే పనబాక లక్ష్మి వీరందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. వాళ్ళు కూడా రాజీనామా చేయాలని, వైఎస్ఆర్ పేరుకు అప్రతిష్ట పాలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేయాలంటూ వాళ్ళు నిలదీశారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు అక్కడ కనిపించిన కాంగ్రెస్ నేతలను దిగ్బంధించి వారిని ఆ రాజీనామాల కోసం డిమాండ్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వారు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. నిన్న రాజీనామాల తరువాత ఇడుపులపైకి వెళ్లి వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించిన తరువాత మళ్లీ హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో తమకు ఎదురైన కాంగ్రెస్ నేతలను దిగ్బంధించారు. వారి రాజీనామాలకు డిమాండ్ చేశారు. ఒక పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, రాజీనామాలకు కట్టుబడే ఉంటామని కూడా వారంతా చెబుతున్నారు. మరోవైపు జగన్ పై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. జగన్ తో పాటు అతని వర్గం చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నేత వట్టి వసంత్ కుమార్ మండిపడ్డారు. వైఎస్ మృతిని జగన్ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. వైఎస్ మృతిని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. తన తండ్రి మృతిపై అనుమానాలు ఉంటే పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించలేదని వట్టి నిలదీశారు. ప్రస్తుతం వైఎస్ అవినీతి పరుడనే ఆరోపణలు రావడానికి కారణం జగనేనని ఆయన చెప్పారు. ఇవాళ ఈ చేసిన వాటిలన్నింటిలోనూ కూడా తన నిజాయితీని నిరూపించుకుని తన తండ్రికి ఏ రకమైన సంబంధం లేదని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి యొక్క కీర్తి ప్రతిష్టలని పతాక స్థాయిలో నిలబెట్టవలసిన వ్యక్తి ఆ ప్రక్రియకి పూనుకోకపోగా ఒక దొడ్డిదారి ఎత్తుక్కుంటూ దీన్ని ఏదో ఒక రకంగా స్టే చేయించుకోవాలనే ఒక భావంతో ఈయన కూడా వ్యవహరిస్తా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో ఈయన నడుస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజుని కూడా నడవట్లేదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక దడ మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అసలు ఈ సిబిఐ, ఈ కోర్టు, ఈ ఎంక్వైరీస్ ఇవన్నీ జరుగుతున్నాయంటే దీనికి ప్రైమా ఫేసి సాక్షి పేపర్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చిన రిటర్న్స్ మాత్రమే దీనికి ప్రాథమికంగా కారణం అని చెప్పేసి మాత్రం మరొక విడత అందరికీ కూడా తెలియజేస్తాం. జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. క్యాంప్ ఆఫీసులో మంత్రులతో సమావేశమయ్యారు. ప్రధానంగా రాజీనామా చేసిన జగన్ వర్గం నేతల జిల్లాల మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖేష్, మోపిదేవి వెంకటరమణ, రామరెడ్డి వెంకటరెడ్డి, వట్టి వసంత్ కుమార్, అహ్మదుల్లా, ధర్మాన ప్రసాదరావు, అరుణ, విశ్వరూప్, రఘువీరారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఈ భేటీకి హాజరు కావడం విశేషం.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి 04 గంటలు. ముచ్చటైన వరాలనిచ్చే ముత్యాలమ్మకు ఘనమైన ఉత్సవాలు. అంబలి నైవేద్యంతో కరుణించే చల్లని తల్లికి తీరైన మొక్కుబడులు. నెల్లూరులో అంబరాన్నంటిన ముత్యాలమ్మ ఉత్సవ వేడుకలు మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు. హాయ్, వెల్కమ్ టు ఇంటింటి రామాయణం. సీరియల్ హీరోయిన్స్ చాలా ఎదిగిపోతున్నారు. సీరియల్ స్టార్టింగ్ లో లంగా ఓణిలో తెలుగుంటి అమ్మాయిలుగా కనిపించిన ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు చీరకట్టులో కోడలుగా ఆడియన్స్ కు కొత్తదనం చూపిస్తున్నారు. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. పసుపు కుంకుమ సావిత్రి, చిన్న కోడలు రాధిక సీరియల్ స్టార్టింగ్ లో ఇదిగో ఇలా సింపుల్ గా కనిపించేవారు. ఈ మధ్యన ఇలా తడుక్కుమనేలా ముస్తాబవుతున్నారు. రాజశేఖర్ ఇంటికి పని మనిషిగా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ క్యారెక్టర్ కి సరిపోయేట్టు పాత లంగావోణి వేసుకుని 2 జడలతో పక్క పని మనిషిలానే కనిపించేది సావిత్రి. ఏం లేదమ్మా, కాసేపు మీ కాళ్ళు నొక్కుదామని వచ్చాను. ఇప్పుడేం అవసరం లేదు, వెళ్ళి పడుకో. ఇంకా నించున్నావేంటి? వెళ్ళి పడుకో. నాకు నిద్ర రావడం లేదమ్మా, కాసేపు మీ కాళ్ళు నొక్కుతాను. సరే కూర్చో. స్టోరీ లెక్కలేనన్ని మలుపులు తిరిగి సావిత్రి మెడలో రాజశేఖర్ 3 ముళ్ళు వేశాక ఒక్కసారిగా పట్టు చీరలు నగలతో మోడ్రన్ మహాలక్ష్మిలా తయారైపోయింది. మామూలుగానే క్యూట్ లుక్ లో ఉండే ఈ బెంగళూరు బ్యూటీ కొత్త గెటప్ లో మరింత అందంగా కనిపిస్తుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పేది వినకుండా వెళ్తే మళ్ళీ మళ్ళీ నేను ఇక్కడికి రావాల్సి వస్తుంది. నీ నిర్ణయం గురించి మళ్ళీ మళ్ళీ అడగాల్సి వస్తుంది. కుటుంబం, సమాజం అనే వాటికి కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు ఉంటాయి. మనకి కష్టం కలిగిందనో నష్టం జరిగిందనో సమాజానికి నచ్చని పని చేయడం మంచిది కాదు. ఈ విషయం గురించి మళ్ళీ మరోసారి నన్ను అడగద్దు. వెళ్ళిపో విశ్వ. సావిత్రి కంటే కాస్త లేట్ అయినా అపీరెన్స్ లో చేంజ్ చూపించింది చిన్న కోడలు రాధిక. ఈ సీరియల్ స్టోరీలో రాధిక ఫ్యామిలీ పెద్ద రిచ్ కాదు కాబట్టి అప్పట్లో లంగావోణిలో, అది కూడా అంతగా జిగేల్మనే కలర్స్ లో కాకుండా చాలా సాదా సీదా గెటప్ లో కనిపించేది ఈ బెంగళూరు బ్యూటీ. ఇకపై నీకు ఈ కష్టాలు కన్నీళ్లు ఉండవు. సురేంద్రవర్మ బావగారు నీకోసం బ్రహ్మాండమైన సంబంధం తెచ్చారు. రేపు మాకు నిశ్చితార్థం జరుగుతుంది. ఈ వారం 10 రోజుల్లో నీ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తాను. తర్వాత చరణ్ తో పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి రాధిక గెటప్ లో వేరియేషన్ వచ్చింది. చరణ్ తో పెళ్లి క్యాన్సిల్ అయి మాధవ్ ఇంటికి వచ్చాక రాధిక గెటప్ పూర్తిగా మారిపోయింది. కలర్ఫుల్ శారీస్ లో నీట్ గా క్యూట్ గా కనిపిస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. స్వామి, నాకు ఏ ఆపద వచ్చినా కాపాడుతూనే ఉన్నావు. బామ్మ గెంటేస్తే రోడ్డున పడ్డ నన్ను ఈ గూటికి చేర్చావు.
ఒకసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు నవ్వొచ్చింది, ఇంకోసారి హీరోకి నవ్వొచ్చింది, మరోసారి హీరోయిన్ కు ఆపుకోలేనంత నవ్వొచ్చింది. అంతే, అంతా నవ్వుతూనే ఉన్నారు. సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ సీన్ ఏదైనా సరే బుల్లితెరపై టకా టకా డైలాగ్స్ చెప్పే నటీనటులు షూటింగ్ స్పాట్ లో ఒక్క ఎమోషన్ సీన్ చేయమంటే కితకితలు పెట్టించారు. ఆ సరదా సన్నివేశం మీరు ఎంజాయ్ చేయండి. ఇది అపరంజి సీరియల్ షూటింగ్ స్పాట్. హీరో వేణు, హీరోయిన్ సుహాసిని రాఘవయ్యపై ఓ